హాయ్ ఎలా అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టడానికి కాయలు అన్ని కొనడానికి రెడీ అయిపోయాము. మా అన్నయ్య వెళ్తుంటే దింపేస్తానని చెప్పాడు కార్లో. వాటికి కావాల్సిన సామాన్లు బకెట్స్ అన్ని తను మా మమ్మీ అనమాట. మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాను. మాతో పాటు వస్తాయని మా చిన్నోడు చూడండి ఎంత ఏడుస్తున్నాడో, కానీ ఎండని తీసుకెళ్ళదనమాట. మేము రైతు బజారు కొప్పలపట్నం రైతు బజారుకి వెళ్ళామన్నమాట. అక్కడ మామిడికాయలు ఫ్రెష్గా అంతా బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చామన్నారు, కానీ మాకు టైం కుదరక 8:30 9కి అలా వెళ్ళామన్నమాట. మా విన్ని, నేను, మా మమ్మీ, ఇంకా మా పనావిడి, తన పేరు కూడా మంగనే. సో మీకు వీడియోలో చూపిస్తాను. తన సామాన్లు అన్నీ పట్టుకుని వెళ్తుంది అనమాట. సో మమ్మీ ఇంకా మా మంగ ఇద్దరు కలిసి ఇంకా మామిడికాయలు దారం అడ్డం మొదలు పెట్టేశారనమాట. ఇంకా పచ్చడికి ఒకటి కావాలంట, ఇంకా మాగాయ పచ్చడికి అదొకటి, తీపావకాయ ఒకటి, అలాగా రకరకాల ఈ మామిడికాయల్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయంట. అందుకే ఆవకాయకి గోవా, సూరన్ రేఖ అలాంటివి పెడతారంట. సో దానికోసం ఒకటి, దీనికోసం వేరేగా సపరేట్గా తీసుకుందనమాట మా మమ్మీ. ఇంకా మూడిట్లకి కలిపి నియర్లీ ఒక 250 అలా పైన తీసుకుంది కాయలు. మీకు అన్నీ నేను వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో ఆవకాయ ఎలా పెట్టాలో అనేది చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోని మాగాయ అండ్ తీపావకాయ ఎలా పెడుతుందో కూడా నేను చూపిస్తాను. మా మమ్మీ పచ్చళ్ళు మాత్రం అత్తర కూడా వస్తుంది పెట్టడంలో, మామూలుగా కాదు. సమ్మర్ అంటేనే ఒడియాలు ఇంకా పచ్చళ్ళు అంతా ఫుల్ హడావిడి ఉంటుంది కదా. ఇంకా రైతు బజార్ చూడండి అంతా అనమాట. అది గోపాలపట్నం రైతు బజారు. చాలా బాగుంటుంది, స్పేషియస్గా అన్ని రకాలు మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి. రీజనబుల్ ప్రైసెస్గా అమ్ముతారనమాట. మేము ఆవిడ పేరు మౌనిక అంట, ఆవిడ దగ్గర తీసుకున్నాము ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు. అండ్ సూరన్ రేఖ గోవకాయలు ఏవో సంథింగ్ వచ్చింది, నాకు అంతగా తెలీదు. నేను వీడియో తీయడంలో ఫుల్గా లీలమైపోయాను అనమాట. దగ్గరుండి అన్ని కౌంట్ చేసి, ఎప్పుడు మామిడికాయ పచ్చడికి గట్టిగా ఉన్న కాయ తీసుకోవాలంట. కొంచెం మెత్తగా ముగ్గినట్టుగా అలా ఉండకూడదంటే గట్టిగా ఉండాలంట కాయ. సో అందుకనే మా మమ్మీ అన్ని పక్కన వేరు పెట్టింది. ఆవిడేమో కౌంట్ చేసి అన్నీ ఒక దాంట్లో వేసింది అనమాట. మా విన్నీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక పాపం ఎండలో ఇంటి దగ్గర ఉండంటే నేను వస్తాను అనుకుని మాతో పాటు వచ్చింది. సరేలే, దానికి గొప్ప సరదా అనమాట నాతో రావడం తిరగడం. ఇంకా ఇవి వేరే కాయలు అనమాట. ఇవి దేనికి తీసుకున్నదంటే మా మమ్మీ మాకాయ పెట్టడానికి అని తీసుకుందనమాట. సో ఇవి కొంచెం పెద్దవి అండ్ గట్టిగా ఉన్నవి అన్నీ కౌంట్ చేసుకొని వేస్తున్నాడు అతను. సో ఇవి దీనికి వేరే పచ్చడి కింద తీసుకున్నాం అనమాట. చాలా కాస్ట్ ఉన్నాయి. ఎప్పుడు కన్నా ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి 20-25 అలా పండి కాయలు. సో అతని పేరే రమణ అంట. మాకు మామిడికాయలు ఇచ్చిన అతను. మళ్ళీ బుధవారం రండి ఇంకా మంచివి ఇస్తానన్నారు. సో మేము మండే వెళ్ళాము. మండే లోపు అంటే ఆవకాయ కలిపేసిన తర్వాత మళ్ళీ తీపావకాయకి మాగాయకి కాయలు కొనడానికి మీరు బుధవారం రండి నేను ఇస్తానని చెప్పారు. ట్యూస్డే అండ్ మంగళవారం ఏమో మార్కెట్ సెలవు అంట, మాకు తెలీదు. ఇంకా కాయలు నేను మా మమ్మీ బస్తాలతో మోసుకొని వెళ్ళిపోయాము. మా మంగ ఉంటే తను పట్టుకెళ్ళిపోతుంది. తను కొన్ని కాయలు ఇందాక ప్రీవియస్ చూపించాను కదా, ఆ కాయలు వాష్ చేయడానికి కడగడానికి తీసుకెళ్ళింది అనమాట. ఇవి వేరే దగ్గర తీసుకున్నాము. అన్నీ అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే అన్నీ ఒక చోట దొరికేసేవి. సో మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల కొన్ని ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాం అనమాట. ఈ మామిడికాయలని ముక్కలు కొట్టే ముందు వాటర్లో కడిగేసి ఇలా ఒక మంచి తడి కాకుండా పొడి క్లాత్తో నీట్గా తుడిచేయాలంట. పాపం అవన్నీ చూడండి ఎలా కూర్చుందో పక్కన చిట్టి పిల్ల. అలానే ఇంటి దగ్గర ఉండేవి ఎందుకే నీకు బాధ అంటే ఉండదు. సో అలా నీట్గా మొత్తం అమ్మంగా కడిగేసి మనమే తెచ్చుకోవాలంట. అక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి చూడండి, ఆ ట్యాప్ దగ్గర కడిగేసుకొని మనం ఇలా బకెట్లో తెచ్చుకొని, ఈ క్లాత్స్ అన్ని మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఈ బకెట్స్ ఇంకా ఈ గోనెలు సంచులు ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చామన్నమాట. కార్లో వచ్చినప్పుడు తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా. అవన్నీ మనం శుభ్రంగా కడుక్కొని వాళ్ళ తుడిచి నీట్గా తుడిస్తే వాళ్ళు ముక్కల కింద కట్ చేస్తారంట. ఈ లోపు మా విన్నీ చూడండి సెల్లో లీలమైపోయింది ఫుల్గా. ఆల్వేస్ సెల్ ఆ కార్టూన్ బొమ్మలు ఎంతకని చూస్తారో ఈ పిల్లలు, నాకైతే అసలు అర్థం కాదు. వాళ్ళ లాంగ్వేజ్లు కూడా మనకు అర్థం అవ్వవు, వాళ్ళకి అర్థం అవుతాయి. మా మంగ మాత్రం నీట్గా అన్ని తుడిచేసింది. మా మమ్మీ చక్కగా కూర్చొని డైరెక్షన్ ఇస్తుంది అనమాట.
ఈ ఎండ ఎందుకే అంటే వినలేదు. ఆ ఎండలోనే ఫుల్గా మేము వెళ్ళేసరికి 9కే చాలా ఎండ ఉంది. పాపం మా విన్ని తల్లి టిఫిన్ కూడా చేయలేదు, వచ్చేసింది అనమాట. బాక్స్లోని స్కూల్కి లంచ్ కట్టుకున్నట్టు వెళ్ళిపోతామో అలా కట్టుకుని వచ్చేసింది. ఇదంతా రైతు బజారు. ఇలా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారనమాట, ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటారు. అంత నీట్గా ఉంటుంది. మనకి ఏం కావాలన్నా స్టాల్స్ ఉంటాయి. ఇంకా మా మంగ తొడిచిచ్చేస్తే ఆయన ముక్కలు కొట్టడం స్టార్ట్ చేశారనమాట. ముక్కలు కొట్టి మా మమ్మీకి ఎంత సైజ్ అని చూపించారు. మా మమ్మీ ఆ సైజు ఓకే అని చెప్తా అప్పుడు మిగతా కాయలన్నీ కొట్టారనమాట ఫటాఫటా. ఇతని పేరు చిట్టి బాబు అంట. మొక్కలు చాలా బాగా కొట్టారు. పెద్దగా అంటే మరి చిన్నగా తొక్కుగా కొట్టకుండా మరి మీడియం సైజులో కొట్టారు. కొంతమంది కాయలు తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళే, కానీ చిన్న ముక్కలు కొట్టించుకుంటున్నారు. అవి కూడా ఆవకాయకేనంట. ఇప్పుడు మనం షాప్స్లో కొంటే ఎలా ఉంటాయి చిన్న ముక్కల కింద, అలా ఉన్నాయన్నమాట. ఇలా ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో అలా మనకు కావాల్సిన సైజు కొట్టమంటే కొడుతున్నారు అతను. కానీ కాయకి 4 to 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి బాగా బేరం పెడితే 3 రూపీస్కి అయితే తగ్గట్లేదు. 4, 3, 5 రూపీస్కి ఒక కాయ కొట్టడానికి అనమాట. చాలా వీళ్ళు చాలా కమర్షియల్ అయిపోయారు, చాలా కాస్ట్లీ అయినా వాళ్ళు కూడా రైతులు కష్టపడతారు కదా అని చెప్పేసి సరే కొట్టండి అంతకే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాము. మొత్తం అన్ని నియర్లీ ఒక 100 పైనే ఫస్ట్ కొట్టారు కాయలన్నీ నీట్గా. ఆ కాయలన్నిటిని కూడా మా మంగ మధ్యలో అంటే ఏమైనా పుచ్చులు లాంటివి ఏమైనా బూజులు లాంటివి ఉంటే తను తీసేసి నీట్గా క్లీన్ చేసేసింది అక్కడే. కానీ మొత్తం కాయలన్నీ కొట్టి అన్ని చేసేటప్పటికి చాలా టైం పట్టింది. నేనే వీడియో తీసాను అనమాట. ఇటు పక్కన ఉన్న అతని పేరు తిరుమల రావు అంట. అతను కూడా కొడతారంట కాయ. ఆ కత్తి కూడా అద్దెకి తెచ్చుకుంటారట వీళ్ళు. చూడండి ఎక్కడికెక్కడ అంతా ఆ రైతు బజార్లో మొత్తం అందరూ ఒకటే మాట అంట, ఎక్కడికి వెళ్ళినా రేటు ఒకటే ఫిక్స్ అని చెప్పారనమాట. కానీ నీట్గా చక్కగానే కొట్టారు. వాళ్ళు కూడా రైతులు కదా, వాళ్ళ కష్టం ఇది బాగా ఉంటుంది. సో ఇంకా మేము ముక్కల అది కొట్టిస్తూ ఉన్నది మా మమ్మీ. సో ఈ లోపు నేను మా విన్ని డ్రింకులు అవి కొనుక్కుందామని వచ్చామన్నమాట. కానీ మీకు రైతు బజార్ అంతా చూపిస్తాను చూడండి. అక్కడ కిరాణా షాప్స్, హోల్సేల్ కిరాణా షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ దాహంకి తట్టుకోలేక మేము ఈ కిరాణా షాప్కి వచ్చాము. డ్రింక్స్ ఏమైనా తాగుతామో కొనుక్కుందామని. ఇంకా నేను ఒక థమ్స్అప్ తీసుకున్నాను, మా మమ్మీకి ఒక సోడా, ఇంకా మా విన్ని ఎప్పుడు ఆల్వేస్ స్ప్రైట్ అంటది. ఆ స్ప్రైట్, మా మంగకు ఒక డ్రింక్. మేము 4 డ్రింక్స్ తీసుకున్నాము. తినడానికి ఏమైనా ఉన్నాయని చూసాను, ఏమీ లేవు. ఇంకా అక్కడ ఏంటి బన్స్ అలాంటివి అమ్ముతున్నారు. ఇంకా మార్నింగ్ చక్కగా టిఫిన్ అది చేసి వచ్చాము కాబట్టి అవి చల్లగా ఏదైనా తాగాలనిపించింది, తినాలనిపించలేదు. అందుకే డ్రింక్స్ అవి తీసుకొని ఇంకా అక్కడ పట్టుకుని వెళ్ళిపోయాము. మా విన్ని చూడండి ఎలా పట్టుకొని నడుస్తుందో, దానికి ఎంత ఇష్టమో ఈ డ్రింకులు, ఐస్ క్రీములు ఇవన్నీ. ఇంకా నాతో బయటకు రావాలంటే ఇంకా ఇష్టం దానికి ఆల్వేస్. ఇంకా బిస్కెట్స్ అవన్నీ కొనుక్కొని పట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా నేను థమ్స్అప్ తీసుకున్నాను, తన స్ప్రైట్. మా మమ్మీ ఆల్వేస్ సోడా ఫేవరెట్ అనమాట. సోడా ఉంటే చాలు. సో లెమన్ సోడా తీసుకుంది. మా ముక్కలన్నీ కూడా ఫుల్గా కొట్టేశారనమాట. అవన్నీ డబ్బాల్లోకి సంచుల్లోకి ఎత్తేసింది మా మంగ. ఇంకా వీటికి కావాల్సిన పచ్చడి, కారము, ఆవపొడి, మెంతి పొడి, ఆయిల్, ఎల్లుల్లిపాయలు అన్నీ తీసుకోవడానికి అక్కడ హోల్సేల్ షాప్ ఉంది. నాని షాప్ అంటే ఎవరైనా చెప్తారంట, గోపాలపట్నం రైతు బజార్లోని. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అతని దగ్గర క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారు. సో మా మమ్మీ ఎప్పుడు కూడా అతని దగ్గర తీసుకుంటుంది పచ్చడి, కారం. అంటే ఇది చూడండి, ఇది మెంతి పౌడి, అది 1/2 kg ప్యాకెట్ అంట. ఇంకా 1/2 kg వెల్లుల్లిపాయలు, ఇంకా 1/4 kg వేరేగా తీసుకుంది. ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ అంట. చూడండి పచ్చళ్ళకి ఇదే వాడతారంట. మా విన్ని చూపిస్తుంది చూడండి, దీన్ని యాడకి పంపించవచ్చు బంగారు తల్లి. అసలు చాలా బాగా ఉంటుంది. ఎక్కడికైనా వస్తే అల్లరి చేయదు, నాతో వస్తే ఇంకా బాగుంటుంది చక్కగానే. ఇంకా వేరుశనగ నూనె మాత్రమే వాడాలంట పచ్చడికి. సో అందుకే వేరుశనగ నూనె తీసుకుంది, అది కూడా చూపించేస్తుంది మా బుడ్డిది. సో ఆవు పిండి అన్ని పొడిలే తీసుకుంది. అంటే అప్పుడు పొడి చేసుకొని అన్నికన్నా ఇప్పుడు అన్నీ వచ్చాయి కదా, పొడి చేసుకుని. మా మమ్మీ చూడండి అందులో ఎంత కష్టపడిపోతుందో. మా అన్నీ చూస్తే మాత్రం మాకు రౌండ్ వేసేస్తాడు. కానీ ఈ వీడియో కంపల్సరీ చూస్తాడేమో మ్యాక్సిమమ్. ఈ ఎండలో ఫుల్గా ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి ఆ ముక్కలు అన్నీ కూడా పళ్ళల్లో వేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేయాలంట నీట్గాన. ఆ ప్రాసెస్ కూడా మా మమ్మీ ఎలా చేయాలో చెప్పింది అనమాట. 2 పళ్ళల్లో వేడిగా చేసి పాప మొక్కదే చేసుకుంటుందని నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. మామూలు ఒక పొడి క్లాత్
క్లాత్లు తీసుకొని ఒక పెద్ద చీర కాటన్ చీర తీసుకుంది. ఆ చీరకి ఆ ముక్కలు 4 వైపులు అలా రాసుకుంటూ ఏవైనా డస్ట్ ఉంటే దానికి తుడిచేయాలట. మధ్యలో పొరలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేసేయాలంట. చూడండి ముక్కలు ఇలా క్లీన్గా ఉండాలన్నమాట. ఒలిచేస్తున్నాడు చిన్నోడు కూడా పచ్చడిలోకి ఎల్లుల్లిపాయలు. పచ్చడిలో వేయడానికి ఇలాగ ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకోవాలి. మేమైతే దగ్గర ఒక 1/2 kg తీసుకుందాం మా మమ్మీ. సో ఎన్ని కాయలకమ్మా? 50 నుంచి 60 మామిడికాయలకి ఆవకాయకి తీసుకుందనమాట. సో ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాం. ఇందాక తుడిచిన వీడియో చూపించాను కదా, ఇలా నీట్గా తుడుచుకొని ఓన్లీ ఒక క్లాత్తోని ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒక 50 నుంచి 60 కాయలు ముక్కలు ఇవన్నీ. వాటికి కావాల్సిన కారం, నూనె అన్నీ కూడా మా మమ్మీ వేసేటప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. చూడండి మా చిన్నోళ్ళు కూడా మా మమ్మీకి హెల్ప్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా ఏమి టేస్టీ రావడానికి చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చెప్పు. విషికి హెల్ప్ చేస్తున్నావు నాన్నకి. క్యూట్ చేతులతో వలిచేస్తున్నాడు అనమాట. ఇంకా ఏమి టేస్ట్ వచ్చేయడానికి మా పిల్లకాయలు, మా అన్నయ్య పిల్లలు విన్నీ, విషిక్ సామాన్లన్నీ పట్టుకొని ఇంకా ఏసీ రూమ్లోని కూర్చుని పోయాము. 50 డిగ్రీలు ఉంది బయట ఎండ. సో అందుకని చెప్పేసి మేము పచ్చడి కలపడానికి రెడీ అయిపోయింది మా మమ్మీ. ఇగోండి ముక్కలు, కావాల్సిన సామాన్లు, ఆయిల్, కారం. ఇగో ఇది ప్లేట్ పట్టుకొని వచ్చేసాడు. ఇగో ప్లేట్ అంట. కలిపిన తర్వాత ఓకేనా, ఆవపిండి, సాల్ట్, ఆయిల్ ప్యాకెట్, కారం, ఇంకా మెంతు పొడి, ఆవ పొడి అది రెడీ అనమాట. ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఈడు కలుపుతాడంట పచ్చడి. లెక్కరా నారం కలుపుతుంది. ఇప్పుడు నేను ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళు చేసిన హడావిడి మామూలు ఉండదన్నమాట. ఎప్పుడు టాప్ లేపేస్తారు. కానీ పిల్లలకి అంటే కారం పచ్చడి ఇవన్నీ కొంచెం పిల్లలకి వాళ్ళ కళ్ళై మడతాను, కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఆవకాయ పచ్చడి అంటే ఏంటో ఇవన్నీ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళని కూడా అలౌ చేసింది అనమాట. లేకపోతే ఇలాంటి సెక్షన్లో వాళ్ళు అసలు వంటల్లో అట్లా దగ్గర రానేమో. కానీ మా బుడ్డోడు నా ఒళ్ళో కూర్చున్నాడు అనమాట. పార్వతీదేవి ఒళ్ళు వినాయకుడు కూర్చున్నట్టు బుడ్డోడు. అసలు వాడికి గొప్ప సరదా ఇలాంటివన్నీ అంటే. ఇంకా మా విన్నీకి కూడా చాలా ఇష్టం. ఇంకా 2 పిడుగులు ఉన్నారు, యాపిల్ చెర్రీ. వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. 4 ఉన్నారంటే ఇల్లు తీసి పందిరేస్తారనమాట. సో ఇవన్నీ ఫస్ట్ ముక్కలు ఇలా పౌడర్ కలుపుకోవాలంట. సో ఫస్ట్ కేజీ కారము, 3 మ్యాంగో కారము నియర్లీ 1000 అలా ఉందన్నమాట. 950 అలాగా. ఒక 60-70 కాయల్లోని మినిమం ఒక 2 కేజీలు పడుతుందంట కారము. సో మా మమ్మీ అంతా 4 ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కొలుచుకోవాలి. ఏదైనా మీరు కావాల్సిన గిన్నెలో 2 సైజెస్ గిన్నెలు తీసుకోండి. ఆ గిన్నెల్లోని ఒక వంతు కారం తీసుకోవాలి. 4 వంతుల ముక్కలకి 2 వంతుల కారము, 1 వంతు ఉప్పు, ఇంకొక వంతులోని మెంతిపొడి, ఆవపొడి కలపాలంట. సో మనం తీసుకున్న సైజెస్ బట్టి సో మనకి తెలుస్తుంది అనమాట. సో నేను అన్నీ కట్ చేసి ప్యాకెట్లో వేస్తున్నాను. మా మమ్మీ ఏంటంటే 5 పావులు తీసుకుంది ప్యాకెట్స్, అంటే అలా కేజీ అనమాట. అలా తీసుకొని మొత్తం ఆ పౌడర్ అంతా ఒక్కొక్కటి కట్ చేసుకొని వేసుకున్నాము. మా బుడ్డోడు చూడండి, అంత కారం రా బాబు, నీ కళ్ళు మండిపోతే లెగు అంటే వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. మా విన్నీ మాత్రం గొప్ప సంబరపడిపోతుంది. వీడియో మొత్తం అంతా మా వదిన తీసిందనమాట. తను వీడియో తీస్తుంటే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ దీంట్లో కూడా పాపం తను చేసింది. తను కూడా అవన్నీ క్లీన్ చేయడం అన్నీ తను చేసిందనమాట. నెక్స్ట్ కారం వేసేసాం కదా, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఆవు పొడి కూడా ఆ గిన్నెకి హాఫ్,
అంటే 1/4 వేసింది, మిగతా 1/4 ఏమో ఆవు పొడి వేసింది అనమాట. ఒక ప్యాకెట్ చూపిస్తాను, అన్ని పొళ్ళే తీసుకున్నాము. వాళ్ళైతే ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అన్నీ గ్రైండ్ చేసి మెత్తగా పొళ్ళు. మా మమ్మీ అయితే యాక్చువల్గా మెంతులు తీసుకుని పౌడర్ చేసి దాన్ని జల్లించి అన్నీ చేసేది. సో ఆవాలు కూడా తీసుకుని పౌడర్ చేసి అన్నీ చేసేదన్నమాట. ఇప్పుడు అన్ని పౌడర్స్ మంచి బ్రాండెడ్ కంపెనీలోనే చాలా నీట్గా మంచిగా వస్తున్నాయని చెప్పేసి, నాకు తెలియదు కదా, ఎక్కువ పంపేశాను. సో అందుకని కొంచెం ప్యాకెట్లో తీసేస్తుంది అనమాట. తనకి కొలత చూసుకుంటుంది, పెద్దవాళ్ళు వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, మా అత్తమ్మ కానీ మా మమ్మీ కానీ. సో ఇలా అంచనా మీద వేసేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఎక్కువ వలన. ఇంకా నేను మెంతి పౌడర్ అలా ప్యాకెట్స్లో వస్తాయి డబ్బాలతోని, అవి ఒకటి 100 గ్రామ్స్ అంట. మా మమ్మీ 3 to 500 తీసుకుంది ఆ ప్యాకెట్స్ అలాంటివి. ఇప్పుడు ఇందులోని మాత్రం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఆవకాయ పచ్చళ్ళలో పార్టిసిపేట్ చేయడం. యాక్చువల్గా ఈ సెక్షన్ అంతా మా మమ్మీ మా అక్క మా వదిన చేసుకుంటారు, నేనైతే అసలు ఇన్వాల్వ్ అవ్వను. కానీ లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అండ్ ఇంకా హెల్త్ బాగోపడం వల్ల నేను మా చెల్లి మా మమ్మీ మా వదిన చేసుకున్నారు. ఈ ఇయర్ నేను మా వదిన మా మమ్మీ చేశాను అనమాట. మా బుడ్డోడి ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ పక్క నుంచి అందించేస్తూ ఉంటాడు. ఆడ హడావిడి మామూలుగా ఉండదన్నమాట. వాడు గొప్ప సంబరపడిపోతాడు, అన్ని భయం కూడా. నా చుట్టూ ఈగలా తిరిగేస్తాడు మొత్తం అన్ని, ఏం చేస్తున్నారు నేను వేస్తాను నేను చూస్తానని చెప్పేసి. ఒక ఆవకాయ పచ్చడిలో 300 గ్రాముల పైన ఆవుపిండి వేసింది. అంటే ఈ ఆవుపిండి తక్కువ మెంతిపిండి ఎక్కువ అలా వేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఏమైనా గ్యాస్ట్రైటీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పచ్చడి తిన్నా మనకి ఏం కాదనమాట. పూర్తిగా ఆవుపిండి వేసుకుని చేసుకుంటే మాత్రం కొంచెం పెద్దవాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. ఇంకా సాల్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఇందులో ఆవకాయ పచ్చడి అంటే ఎక్కువ పడుతుంది. ఇంకా మా బుడ్డోడు చూడండి నా మీద పడిపోయి ముచ్చటైన కబుర్లు చెప్పేస్తాడు అనమాట, తెగ మామూలు కబుర్లు చెప్పడు. ఇంకా అవన్నీ పొళ్ళు మొత్తం అన్నీ కూడా ఉప్పు ఆవపిండి మెంతిపిండి కారము అంతా కూడా శుభ్రంగా కరిగేలాగా నీట్గా చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ మినిమం 2.5 kg పైన పట్టింది మొత్తం అంతా కూడా. ఆయిల్ మాత్రం 3 kgs అలా తీసుకుంది మా మమ్మీ. చాలా బాగా కలుపుతుంది మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ చేయాలని చెప్పాను కదా నేను ప్రీవియస్ కుకింగ్ వీడియోస్లోని. వాళ్ళిద్దరి చేతులతోనే ఏదో సంథింగ్ మ్యాజిక్ అమృతం ఉంటుందని. ఏ వంట చేసినా ఏ పచ్చడి చేసినా ఏం చేసినా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అసలు ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటుంది. మ్యాక్సిమం నేను డైట్ చేస్తే లావ్ అయిపోవడానికి కారణం వీళ్ళిద్దరే. నాకు ఇంకా కుక్కుతారు పట్టుకొని తిను అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళ ప్రేమ అలాంటిది అనమాట, చాలా అంతులేనిది, నేను మాటల్లో చెప్పలేనిది. నాకు వాళ్ళిద్దరూ సమానమే, అసలు చాలా చాలా ఇష్టం నాకు. మంచిగా మొత్తం అంతా ఫుల్గా కలుపుకొని మొత్తం పొడి అంతా కూడా ఎక్కడా కూడా సాల్ట్ మెంతి పొడి ఆవపిండి కారము ఇదంతా కూడా చూడండి ఫుల్గా నీట్గా ఫుల్గా కలిసిపోయింది కదా. నేను వీడియోలో చూపిస్తాను చూడండి జూమ్ చేసి. అలాగ మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట, ఎక్కడా కూడా కలకుండా ఉప్పు కుప్పు అలా ఉండకూడదు, నీట్గా ఫుల్గా కలిసిపోవాలి. ఈ లోపు మా చిన్నోడు మాత్రం తెగ చక్క పెట్టేస్తున్నాడు, వాడికి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి. ఇంకా మామూలు హడావుడి చేయరు. ఇంకా ఇద్దరు అక్క తమ్ముడు ఇంకిద్దరికి తెగ కొట్టుకుంటారు, మామూలుగా కూడా కొట్టుకోరు. అసలు ఈ సెక్షన్లోకి నేనున్నానని మా మమ్మీ వాళ్ళని ఎలా చేసింది. ఈ లోపు చూడండి ఉప్పు తినేస్తున్నారు ఇద్దరును. ఇంకా మా మమ్మీ ఏమో నేను ముక్కలు అలా కలుపుతూ ఉంటానమ్మా నువ్వు ఇది వెయ్యు అని చెప్పింది. నేను కూడా కారంలో అస్సలు చేపెట్టను ఎప్పుడు కూడా. ఫస్ట్ ఆ ముక్కలు ఇవి కలిపేటప్పుడు 1 kg ఆయిల్ ముందు ముక్కల్లో కలుపుకోవాలంట. అవి చూడండి మా వీడియోలో చూపిస్తాం కదా, అది ప్యూర్ వేరుశనగ నూనె వేస్తేనే మనకి ఇయర్లీ 1 year వరకు ఉండాలి కదా. అసలు కారం కలర్ కానీ ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ అలానే ఉండాలంటే ఈ వేరుశనగ నూనె ది బెస్ట్ అంట పికిల్స్కి. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మా అత్తమ్మ మా మమ్మీ కూడా, ఎక్కువ మ్యాక్సిమం ఇదే వాడతారనమాట వీళ్ళిద్దరూ. సో పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుందంట వేరుశనగ నూనె. మనం వేరుశనగ నూనె తిన్నా మన హెల్త్కి కూడా చాలా మంచిదంట. మొత్తం 1 kg ఆయిల్ అందులో వేసాము. మొత్తం ఆ ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టేలాగా మా మమ్మీ చూడండి ముందు ఆ టబ్ అలా కలుపుతుంది. అసలు మన వల్ల అయితే ఈ జనరేషన్లో వాళ్ళకి అసలు అయితే వీలు కాదు.
ఇలాంటివన్నీ వాళ్ళకే సాధ్యం అనమాట. వాళ్ళు చేస్తే కూడా అంత ఏమీ టేస్టీగా ఉంటుంది. నాకు తెలియదు అనమాట. ఎల్లుల్లిపాయలు తొక్కు అలా ఒలిచేసుకొని మొత్తం ప్యూర్ ఆ ఎల్లుల్లిపాయలు మొత్తాన్ని ఈ పౌడర్లో కలిపేయాలి. సో మొత్తం నేనే వేస్తున్నాను చూడండి. నాకు ఇలా చిన్న చిన్ని పనులంటే చెప్తే చేస్తూ ఉంటాను. పెద్ద పెద్ద పనులకి అంటే ఏదైనా పాడవుతుందేమో అని నాకు భయం. వేస్ట్ చేయడం ఫుడ్ అంత అది మంచిది కాదు కదా. సో అందుకని చెప్పి వాళ్ళు చెప్తే నేను వెనకన అలా చేస్తూ ఉంటానన్నమాట. సో మా మమ్మీ మీరు కూడా నేర్చుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్కి పని చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. మా అత్తమ్మ కూడా అలానే చెప్తారు, నేర్చుకోండి అమ్మా, నేర్చుకోండి, కొంచెం కొంచెం మీకు పని చేస్తుంది అనేసి అని. మా విన్నీకి ఇప్పుడే తెలిసిపోయింది ఆవకాయ అంటే ఏంటో, ఇవన్నీ అసలు చాలా బాగా అల్లరి చేయకుండా బాగానే కోఆపరేట్ చేశారు. ఆ ఆయిల్ అంతా అలా కలిసిపోయిన తర్వాత ఇలా పౌడర్ వేస్తూ ఉండాలంట నెమ్మదిగా. సో మా మమ్మీ అలా కలుపుతూ ఉంటే నేను అలా కొంచెం 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 కలుపుతూ వేస్తూ ఉన్నాను అనమాట. అంటే వెల్లుల్లిపాయలు అండ్ ఈ మొత్తం కలిపాం కదా, ఆవపిండి, కారం, మెంతిపిండి, ఇంకా ఉప్పు, ఇవన్నీ కలిపిన మొత్తం ఆ పౌడర్ని కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ వేయాలంట. సో మా మమ్మీ అలా కలుపుతూ ఉన్నది ఆ ఆయిల్లో వేసిన ముక్కల్ని. నేనేమో ఆ పౌడర్ని కూడా మొత్తం అంతా అలా నీట్గా చేస్తూ ఉన్నాను. ఈలోపు మా విన్ని మా విషయకి ఎత్తురు తెగ కొట్టుకుంటున్నారు. ఇంక మామూలు కాదు, వీళ్ళ హడావిడి ఎప్పుడు ఇంతే అల్లరి 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 చేస్తూనే ఉంటారు. ఇంకా మా కొంచెం ఇంట్లో ఎవరు కూడా వాళ్ళని ఏమీ అనవన్నమాట. చాలా ముద్దు, బాగా అల్లరి చేస్తే గట్టిగా గసిరితే ఆగుతారు, మరీ అంత ఎక్కువ అల్లరి చేయరు. చాలా ఇద్దరు మంచి పిల్లలు. ఇంకా అల్లరి అయితే ఒక్కొక్కసారి ఇద్దరు చిన్ని చిన్ని కబుర్లు చెప్పుకుంటూ గొప్ప ముచ్చటేస్తుంది అనమాట. అసలు టైమే తెలియదు అక్కడికి వెళ్తే. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. మా బావకి మా చిన్నోడితో తెగ ఆటలాడుతూ ఉంటారు. మా చెర్రీ, యాపిల్ వాళ్ళు కూడా బాగా ఆటలాడుతారు. వాళ్ళు రాలేదు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా జరిగింది ఇదంతా కూడా. సో ఆ ముక్కల్ని చూడండి మొత్తం టబ్బులో ఒక్కసారి అవ్వట్లేదు కదా. సో అందుకే పైన ఇలా కలిపి ముక్కలన్నీ వేరే ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో అలా వేస్తుంది అనమాట మమ్మీ. మళ్ళీ మొత్తం అంతా కలిపి వేయచ్చని, ఒక్కసారి మొత్తం కలపలేము కదా, అందుకని చెప్పేసి కొంచెం పౌడర్ కూడా ఉండిపోయింది. మొత్తం కింద ముక్కలు కింద నుండి మళ్ళీ పై కింది అలా కలుపుతూ ఉండాలంట. సో అందుకని చెప్పేసి ఈ టబ్బులో వేస్తే మళ్ళీ బకెట్ అంతా నిండిపోయింది. ఇంకా నేను బకెట్ ఎత్తి తెగ ఇన్వాల్వ్ అయిపోయాను పచ్చళ్ళని, మామూలు కాదు అసలు. నాకు కూడా మ్యాక్సిమం వచ్చేసింది అనమాట. కానీ నేను అసలు చేపట్టలేదు అనమాట. నాకు కారం అది మంటదేమో అని నాకు కొంచెం ఇది. కానీ నాకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమే. నేను టెంప్ట్ అయిపోయి కొత్త ఆవకాయ కదా అని చెప్పేసి తినేసాను అనమాట. బాగా చాలా చాలా సూపర్ ఎమ్మి టేస్ట్ వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి మా విన్ని ఆల్రెడీ అన్నం ప్లేట్ పట్టుకుని రెడీ అయిపోయింది టేస్ట్ చూడటానికి. అసలు దానికి కూడా ఇష్టం. మా చిన్నోడు అందుకే తిండి, కానీ మా విన్నీకి ఏంటో అంత మా అక్క వచ్చింది. మా అక్క వేరే లెవెల్లో తింటుంది ఆవకాయ పచ్చడి. సో అన్నం పట్టుకుని రెడీ అయిపోయింది. మా మమ్మీ మొత్తం ఆయిల్ అన్నీ వేసి నీట్గా ఫుల్గా కలిపేసింది అనమాట. సో ముక్కలకి బాగా ప్రతి ఒక్క ముక్కకి కూడా ఆ పౌడర్ మొత్తం అంతా పట్టాలన్నమాట. అప్పుడే ఆవకాయ పచ్చడి బాగుంటుంది. అప్పుడు లాస్ట్లో ఇంకొక 1 kg ఆయిల్ మొత్తం అంతా వేసామన్నమాట. అది కూడా ఫుల్గా కలిపేసింది. ఫుల్గా కలిపిన తర్వాత మేము టేస్ట్ చేయడానికి చాలా చాలా ఆతృతగా ఉన్నాము. ఎలా ఉంటుంది టేస్ట్ కోసం అని చెప్పేసి కొత్త ఆవకాయలోని అన్నం వేసుకొని తింటే ఎమ్మి టేస్ట్. అసలు ఎంత బాగున్నదంటే అంత బాగున్నది. చూడండి అసలు నేను వీడియో చూపిస్తాను మొత్తం అంతా కూడా. ఆవకాయ అసలు ఎంత టేస్టీగా ఉంటుందని నేను కొత్త ఆవకాయ బాబోయ్ మీరు తినద్దే పిల్లలు, అప్పుడే కాదు ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత ఊరుతుంది, అప్పుడు తినండి, అప్పుడు మంచిది అని చెప్తూ ఉంది మా మమ్మీ. కానీ మేము ఆగలేకపోయాము. చాలా చాలా బాగుంది టేస్టీగాన. అసలు మొత్తం అంతా ఎక్స్ట్రా వేసాం కదా, ఆయిల్ కూడా ఫుల్గా బాగా కలవాలట.
సో అందుకే మా మమ్మీ చెయ్యి మండనే మండదంట, ఏంటో కానీ. సో ఆ పచ్చడి అంతా నీట్గా ఫుల్గా కలిపేసింది. బాగా ఆయిల్, ఇంకా ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా ఇంకా మేము చూడండి కంచం పట్టుకొని అన్నం పట్టుకొని రెడీ అయిపోయాము. మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు. మా మమ్మీ ఇంకా కలిపేసి మా అందరికి గోరు ముద్దలు పెట్టింది. ఇంక చూడండి ఫస్ట్ ముద్ద మా బంగారు తల్లి, మా విన్ని తల్లికి. దాని చాలా చాలా మా అందరికి ఇష్టం అనమాట. మా అక్కకి 2 మగపిల్లలే, మా అన్నయ్యకి మగపిల్లలే. సో ఇదే ఆడపిల్ల అనమాట మొత్తం అందరికి కలిపి. మేము ముగ్గురం, ఇదొకటి 4వది. సో ఆ బంగారు తల్లి ఫస్ట్ ముద్ద చూడండి, దానికి ఏమి టేస్ట్ నచ్చేసిందట. సూపర్ 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 అనేస్తుంది. ఇంకా సూపర్ అని చెప్తాను చూడండి వీడియోలో. నెక్స్ట్ నాకు ఇంకా వావ్ అని నోట్లో పెట్టుకోగానే ఏమి సూపర్ అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అసలు. నెక్స్ట్ డే ఇంకా లాస్ట్ మా వదిన ఉప్పు కారాలన్నీ బాగా చూస్తుంది. తను ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా కరెక్ట్ చెప్తుంది అనమాట మా వదిన. ఇంకా మా బుడ్డోడికి తినమంటే చూడండి పారిపోయాడు దెబ్బకి. కారం చూసి తినరా అంటే నాకొద్దు పారిపోయాడు. ఇంకా మామూలు కాదు, ఆడికి పచ్చడి కలిసిన సేపు ఉన్నాడు, అది ఎర్రగా కనిపించేసరికి దెబ్బకు పారిపోయాడు. ఇది 3 days మూత పెట్టేసి ఉంచాలంట. 3rd day ఎండలో పెట్టాలంట. ఎండలో పెడితే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందంట. ఇంకా అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఎలా వచ్చిందో ఏంటో. చూడండి ఇంకా మా మమ్మీ చేతిలో ప్లేట్ లాగేసుకొని ఇంకా ఆగలేకపోయాను నేను. మా పొట్టాడు మా వద్దు పారిపోయాడు. వాడు ఆల్వేస్ పొడన్నం తింటాడు, వాడు పొడన్నం ఫేవరెట్. మా విన్ని నేను మాత్రం తెగ లాగించేసాము. ఎమ్మి టేస్ట్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఆడికంట పొడి కొంచెం కారము కొంచెం పొడను 2 కలిపి పెట్టాలంట. అలా పెడితే తిన్నాడు. ఆడికి సూపర్ నచ్చేసింది. చూసుకు తెగ తినేసాడు అనమాట అసలు. లాస్ట్ అన్నం అంతా ఇంకా నేను మా విన్ని లాగించేసాము ఫుల్గా. నాకు కొంచెం నీకు కొంచెం నాకు కొంచెం అనుకుని. చాలా చాలా టేస్టీగా ఉంది. మా అమ్మ బాబోయ్ కొత్త ఆవకాయ తినేస్తున్నారు బాబోయ్ అని చెప్తుంది. చాలా బాగుందని నేనైతే ఏమేమిగా లాగించేసాను. ఇంకా 3 days ఇలా ఎండలో పెడుతుంది. ఆయిల్ అంతా ఫుల్గా ఇలా తేలిపోతుందంట. ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి అయితే మేము ఎలా పెట్టుకున్నాం, మీరు ఎలా పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్